సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన వివి లక్ష్మీనారాయణ రాజకీయ జీవితం ముగిసినట్టేనా? ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారా? ఆయన ఇటీవల మెగా ఇంజనీరింగ్కి సంబంధించిన దాని అసోసియేట్ కంపెనీ అయిన ఈవీ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ కింద జాయిన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వివి లక్ష్మీనారాయణ రాజకీయ జీవితం అనేది రాబోయే కాలంలో ఇప్పుడు ఆ, చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయాల్లోకి రావాలని ఉబలాట పడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక గుణపాఠం. ఆ, లక్ష్మీనారాయణ ముఖ్యంగా ఆయన ఫేమస్ అయింది. ఆయన ఎక్కువగా కూడా ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చింది జగన్ కేసు ఇన్వెస్టిగేషన్లో. ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉండి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో, అట్లాగే సత్యం రామలింగరాజు కేసులో కూడా ఈ రెండు సెన్సేషనల్ కేసులు కాబట్టి ఆయనకి కొంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, చాలా పాపులర్ అయ్యారు. అట్లాగే ఓఎంసీకి సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డిని బళ్ళారి నుంచి హెలికాప్టర్లో తీసుకురావటం ఒక సాహసోపేతమైన హీరో కింద ఆయనకి పేరు వచ్చింది. అంటే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద రౌడీల్ని మెడలోంచటము, లేదంటే వాళ్ళు ఒక పెద్ద పెద్ద క్రిమినల్స్ని డీల్ చేయటము, లేదంటే ఒక ఎక్స్ఎమ్మెల్యేనో మంత్రినో ఎవరిని అరెస్ట్ చేయటము, ఇట్లాంటి సమయంలో వాళ్ళకి కొంత హీరోయిజం వస్తుంది. అంటే ఆ హీరోయిజం అనేది ఆ ఉద్యోగం చేయటానికి, ఆ ఉద్యోగ నిర్వహణకు సంబంధించిందే పరిమితం అని అనుకోకుండా కొంతమంది ఏమనుకుంటారంటే తమ కూడా హీరోలం అని చెప్పేసి రాజకీయంగా తాము కూడా హీరోలు కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చి తాము కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు కావచ్చు, లేకపోతే సొంత పార్టీలు పెట్టి ఫేమస్ కావచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఈ కోవలానికి చెందిందే ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ ప్రయాణం కూడా. ఆయన తొలుత విఆర్ఎస్ తీసుకుని జనసేనలో ఆ, చేరారు. జనసేనలో చేరి వైజాగ్లో 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు ఆయనకి అంటే ఓడిపోయినప్పుడు కూడా ఒక గౌరవప్రదమైన మెజారిటీ వచ్చింది. బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన జనసేనలో ఇమడలేకపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవడంతో ఆయన అక్కడ నిరుత్సాహపడి బయటకు వచ్చారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వటం లేదని, పవన్ కళ్యాణ్తో కూడా ఆయన సరిపడక బయటకు వచ్చారని చెప్పేసి అనుకుంటారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తరఫున బీజేపీలో చేరటానికి కొంత ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చినాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఆయనకి ఇస్తారని చెప్పేసి వార్తలు వచ్చాయి. కాకపోతే అవి బేరసారాలు కుదిరినట్లేదు. అందుకని ఆయన ఏం చేశారు, ఈ జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి సొంతంగా ఒక పార్టీ పెట్టారు. పెట్టి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. వైజాగ్లో ఆయనకి కేవలం 5,000 ఓట్లు, వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తే 5,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు దాంతో ఆయనకి తన శక్తి సామర్థ్యాలు ఏంటో అర్థమైనాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ ఆ, రాజకీయ జీవితంలో ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులే, బ్యూరోక్రాట్లే. బ్యూరోక్రాట్లలో రాజకీయ నాయకులుగా సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. అంటే గతంలో మనం జయప్రకాష్ నారాయణ చూసాము. ఇప్పుడు అట్లాగే ఆ, ఇంకొంతమంది ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఒక ఆయన, అట్లా కొంతమంది ఏమో ఏదో కొన్ని పార్టీల్లో ఇప్పుడు ఒక డీజీపీగా పనిచేసే ఆయన బాపట్ల టీడీపీ తరఫున ఇప్పుడు ఎంపీగా ప్రసాద్ అన్న ఆయన ఒక ఆయన ఎన్నికయ్యారు. అంటే ఏదో పార్టీ పంచన ఉండి వాళ్ళకి ఏదో కొంతమంది అసలు వీళ్ళు కూడా రిజర్వ్ సీట్లకు కూడా అధికార పార్టీలకి, అగ్రవర్ణాల పార్టీలకి డబ్బులు ఇస్తే తప్ప సీట్లు సంపాదించలేని పరిస్థితి ఉంది. అట్లాంటి విషయంలో కిషోర్ బాబు ఐఆర్ఎస్ ఆఫీసర్ది కూడా ఒక ఉదాహరణ ఉంది. ఆయన మంత్రి దాకా వెళ్ళాడు, తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చాడు, తర్వాత మళ్ళా బీజేపీలో చేరి మళ్ళీ అసలు ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంటే అట్లాగే ఇప్పుడు లక్ష్మీనారాయణ కూడా ఆయన ఆ, వివేకానంద ఇన్స్పిరేషన్ ఉందని తనకి చాలా అంటే ఉపన్యాసాలు చెప్పటం, విద్యార్థుల్ని వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పటం, ఇట్లాంటి అన్నిటితోటి మొదలుపెట్టి ఆయన ఏకంగా రాజకీయాలకు మార్పు తేవాలని అసలు వాళ్ళకి ఒక లక్ష్యం. అంటే రాజకీయాల్లో మనం ఎంతవరకు ఇప్పుడున్న రాజకీయాలు, నేరపూరిత రాజకీయాల్లో మనం ఎంతవరకు ఇమడగలము, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే ఇవాళ నా పరిస్థితుల్లో దానికి మజిల్ పవరు, మనీ పవర్ ఎంత అవసరము, ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కలోకి వేసుకోకుండా ఎందుకు పార్టీలు పెడుతున్నారో, ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారో అర్థం కావటం లేదు. ఇప్పుడు లక్ష్మీనారాయణ కూడా ఇప్పుడు ఆయన తన శక్తి సామర్థ్యాలను ఎక్కువగా ఊహించుకోవటం. అంటే గతంలో జయప్రకాష్ నారాయణ కూడా ఆయన లోక్సత్తా పెట్టడానికి ముందు చెప్పింది ఏంటంటే ఆయన రామోజీరావు అసలు రాజకీయ పార్టీలన్నీ విఫలమైనవి కాబట్టి ఆ ప్లేస్లో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ రావాలని లోక్సత్తా స్టార్ట్ చేశారు.
ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఆయన లోక్సత్తాని రాజకీయ పార్టీకి ఎందుకు మార్చారో తెలియదు. ఆయన ప్రాక్టికల్గా అంటే అంతకుముందు చెప్పిన ఆ సిద్ధాంతం ఏమైందో తెలియదు. అట్లాగే ఆయన ఆ, ఒకసారి ఎన్నికలో గెలిచారు. ఆ తర్వాత అసలు ఆయన ఇప్పుడు పార్టీ మార్చేసేసి మళ్ళీ దాన్ని ఒక ఎన్జిఓ కింద డెమోక్రటిక్ రైట్స్ని పరిరక్షించే ఒక సంస్థ కింద ఆయన నడుపుతున్నారు. అంటే అట్లాగే ఇప్పుడు వివి లక్ష్మీనారాయణతో పాటు ఇంకా కొంతమంది ఇప్పుడు ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు కూడా ఐపీఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వస్తే మంచిదే, కానీ అసలు వాళ్ళకి వచ్చే ముందు అసలు వాళ్ళని తాము ఎంతవరకు ఈ రాజకీయాల్లో ఫిట్ అవుతాము అసలు ఇప్పుడు ఆ, అంటే రాజకీయ నాయకుడు బురదలో దొరలటానికి సిద్ధంగా ఉండే డైనమిజము, లేదంటే ఆ మూర్ఖత్వం, మొండి తెగువ, ఇవన్నీ ఉంటే తప్ప రాజకీయాల్లో సాధ్యం కాదు. అంటే ఇవాళ పాజిటివ్గా తీసుకున్నా ఈ మాటని, నెగిటివ్గా తీసుకున్నా సరే, గాంధీ తీసుకుంటే ఆయన ఎంత మూర్ఖంగా, ఎంత పట్టుదలతోటి ఆయన రాజకీయాన్ని నడిపాడు అనేది చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు చాలామంది రౌడీలు, ఆ, ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి ఇది ఒక అవలక్షణం అయినప్పుడు కూడా వాళ్ళు పట్టుబదలని అంటే ఒక రకమైన తీవ్రమైన ఆకాంక్షతోటి వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఎంతో కాలం బ్యూరోక్రసీలో ఉన్న లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోకుండా తొందరపడి రాజకీయాల్లోకి వస్తారు, వచ్చి ఏమి సాధిద్దాం అనుకుంటారో అనేది అర్థం కాలేదు. అట్లా కాకుండా ఇప్పుడు అంటే అదే దూకుడుతోటి ఇప్పుడు మళ్ళా ఆ, రాజకీయ సన్యాసం చేయటం ఎందుకు? ఒకవేళ ఉండి నిజంగా రాజకీయాలు చేయదలుచుకుంటే ఇప్పుడు విద్య, వైద్యం, వీటికి సంబంధించిన రంగాల్లో జరుగుతున్న వైఫల్యాలను ఎండగట్టవచ్చు. కేవలం మన అసెంబ్లీలోకి వెళ్తేనే చేస్తామని ఏం లేదు, బయట కూడా చేయొచ్చు. డెమోక్రటిక్ రైట్స్ని కాపాడటానికి ప్రయత్నం చేయొచ్చు. ఇట్లా చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రాజకీయాల్లో. అంటే ఎమ్మెల్యేలు కావటానికి, పార్టీలు పెట్టడానికి అనే దాంట్లో మనకి సందు దొరకపోయినప్పుడు కూడా ఇవాళ రాజకీయాల్లో చాలా శూన్యత ఉంది. అంటే కొత్త శక్తులు రావటానికి, లేదంటే మూడో మూడో శక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మధ్యలోనే రాజకీయం జరుగుతుంది. మధ్యలో బీజేపీ, జనసేన ఉన్నాయి. అంటే అంటే వాళ్ళందరి సిద్ధాంతం, వాళ్ళందరి వ్యవహారం ఒకటే కాబట్టి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని, రాజకీయ సంస్కృతిని తీసుకురావడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇట్లాంటి అవకాశాలు కాకుండా తాము ఒకేసారికి ఎమ్మెల్యే కావాలో, మంత్రి కావాలో, ఇటువంటి ఆశలు పెట్టుకుని రాజకీయాల్లోకి రావటం వల్ల వీళ్ళందరూ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆశాభంగం చెందుతున్నట్టు కనిపిస్తుంది. అట్లా ఆశాభంగం చెంది మళ్ళీ వెనక్కిపోవటం, ఆశ్రయ సన్యాసం చేయటం, లేదా అయోమయంలో పడటం జరుగుతుంది. అందుకని ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే సివిల్ సర్వెంట్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా కేవలం ఒక ఎమ్మెల్యే కావటం, ఎంపీ కావటం, దీన్నే దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయాల్లో ఏ రకమైన మార్పు తీసుకురాగలం, ఇప్పుడున్న వ్యాక్యూమ్లో తమ పాత్రని ఎలా చొప్పించగలం అనేది దృష్టిలో పెట్టుకుంటే ఇటువంటి ఆశాభంగాలు ఉండవు. ఇట్లా వివి లక్ష్మీనారాయణకి మళ్ళీ అస్త్ర సన్యాసం చేయాల్సిన అవసరం ఉండదు.